అడిగినా కూడా తప్పేనా అండి? ఇప్పుడు నేను ఏమన్నా అంతగానం కసిరించుకుంటాను నన్ను. మరి పైసలు ఎక్కడే అని చెప్పేసి అడుగుతానవేందే? నేనేమన్నా లంగతనం దొంగతనం చేసి పట్టుకొచ్చిన అనుకుంటానా? మీ వాళ్ళు అట్లా చేస్తారు కావచ్చు, నేను కాదు. అర్థమవుతుందా? మీకు దండం పెడతా అండి, మిమ్మల్ని అడిగినా చూడండి. నాకు లేదు, ఇంట్లో అన్నం లేదట, పోయి అన్నమని పెట్టుకుంటా. అట్లనే ఉల్లిగడ్డలు ఉన్నాయి, కోసి పెట్టు, ఆమ్లెట్లు వచ్చినాక. నాన్న బయలుదేరిలానే, ఏ టైం అవుతుంది ఇంటికి వచ్చేసరికి? సరే నాన్న, మరి జాగ్రత్త వాళ్ళ ఇంటికి. నాన్న వాళ్ళు బయలుదేరినంట నాన్న. స్టార్ట్ అయ్యి చెల్లే, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? సో ఇంకో 2 hours వచ్చేస్తారు వాళ్ళు ఇక. అవునా అన్న, మరి బావ ఇంటికి వచ్చి గొడవ చేసిండు కదా, అక్క ఏమో ఈ విషయం అమ్మ నాన్నకు చెప్పకని చెప్పింది, ఎట్లా మరి? చెల్లె ఇగో మన ఇంటి పక్కన నుంచి తెలుసు కదా నీకు, ఆల్రెడీ గొడవదాని గురించి మాట్లాడుకుంటూ అంటున్నారు వాళ్ళు. సరే చెల్లె, మనం చెప్పకుండా దాద్దాం. వీళ్ళు వాళ్ళు ఎవరో ఒకరు చెప్పారు అమ్మ నాన్నకి. సరే, ఎవరు చెప్తారో చెప్పని అన్న, నువ్వు మాత్రం చెప్పక అమ్మకు నాన్నకి, మళ్ళీ వాళ్ళు బాధపడతారు. కాదు చెల్లె, అమ్మ నాన్నకి నేను కొత్తనా? 4 సంవత్సరాలు బట్టి నెలకోటి ఉండలకి అయితేనే ఉన్నాయి కదా గొడవలు. ఆ గొడవలు అంటే వేరే అన్న, అప్పుడు అక్క బావ కలిసే ఉన్నారు, కానీ నిన్న అక్కని ఆ బావ కొట్టి పంపించిండు కదా, ఇప్పుడు ఆ విషయం అమ్మ నాన్న తెలిస్తే వాళ్ళు బాధపడతారు. బాధపడగా చెల్లె, నాన్న రాగానే ఈ విషయం గురించి నాన్న చెప్పి బావ మారి ఏదైనా జాబ్ చేస్తాడా, లేకపోతే అక్కడ మన ఇంటికి తీసుకొచ్చకుండా ఏదో ఒకటి చేయాలి చెల్లెయ్య. నువ్వు తొందరపడకన్నా, నువ్వు ఇట్లా ఆవేశంతో నిన్న నాన్న చూసిండనుకో, నాన్న ఇంకెక్కువ రెచ్చిపోతాడు. కాదే చెల్లె, నా ముందే అక్కమే చేసుకున్నాడానే? లేదే, ఇలా ఏదో ఒకటి తేలాలి.